బయట కంట్రీస్ లో ఎక్కడైనా అంటే డాడ్ ఐ మీన్ డిప్రెషన్ అని అన్నారు అనుకోండి, డబ్బులు ఇచ్చి అట్లా బయటికి వెళ్ళి రా, లేకపోతే థెరపీ తీసుకోంటారు. ఇంట్లోకి డాడీ నాకు బ్రేకప్ అయింది, డిప్రెషన్ వస్తుంది అంటే పట్ట కొడతారు. ఎందుకంటే మన వాళ్ళకి బేసిక్ గా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదు, ఇంటర్లింక్డ్. వాళ్ళకి తప్ప పిల్లలకి ఫీలింగ్స్ ఉండవని ఫీలింగ్ లో ఉంటారు పేరెంట్స్. బేసిక్ గా అది చేంజ్ అవ్వాలి. ఆ సైకిల్ ని మన జనరేషన్ బ్రేక్ చేయాలి. టీనేజర్ ఎవరైనా క్రష్ లో ఉంటాయి ఆబ్వియస్లీ. ఒక నువ్వు ప్యూబర్టీలో ఉన్నావంటే నీకు అట్రాక్షన్, ఇన్ఫాక్చుయేషన్ స్టార్ట్ అవుతాయి కదా. అవి నువ్వు పేరెంట్స్ తో చెప్పగలిగే ఫ్రీడమ్ నీకు ఉండాలి. ఉంటే నువ్వు సీక్రెట్ గా చేయాల్సిన అవసరం ఉండదు కదా. నువ్వు సీక్రెట్ గా చేస్తున్నావు అంటే ఇంకా అది కాకుండా ఇంకా మిగతా విషయాలు కూడా సీక్రెట్ గా చేయాలనిపిస్తుంది. ఇఫ్ యూ గివ్ దట్ ఫ్రీడమ్, ఈ ఏజ్ లో ఇలా అట్రాక్షన్స్ అవి వస్తాయి, నువ్వు కంట్రోల్ గా ఉండాలి. ఇప్పుడు అది కరెక్ట్ కాదు, అది ఎక్కువ రోజులు ఉండదు అని నువ్వు ఒక పేరెంట్ గా చెప్పేస్తావు అనుకో, వాడు ఏమనుకుంటాడు, ఇది మా మమ్మీ ఆల్రెడీ నాకు చెప్పింది, ఇదంతా ఓకే, జస్ట్ హ్యాపెన్స్ అంతే, నేను సీరియస్ గా తీసుకోకూడదు అని అనుకుంటాడు. అలా అనుకోకుండా అమ్మో ఇప్పుడు మా ఇంట్లో చెప్తే నన్ను తిడతారు, అదే నేను ఈ అమ్మాయికి చెప్తే ఆర్ ఈ అబ్బాయికి ఇష్టం ఉంది కాబట్టి చెప్తే వాడు నాకు సపోర్ట్ చేస్తాడు అని తెలిసి తెలియని ఒక ఎమోషనల్ సపోర్ట్ వస్తుంది వాళ్ళకి ఆ టైంలో. అది ఎంత ఎఫెక్ట్ అవుతుంది మనకి. సో ఆ పేరెంటింగ్ మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రధానికి స్ట్రిక్ట్ గా పెట్టేసి ఈ ఏజ్ లో లవ్ ఏంటి, ఏజ్ లో అంటే ఆ ఏజ్ లోనే అవుతాయి ఎవరికైనా, అంతే కదా. 30 ఏళ్ళు వచ్చాక నేను రోజ్ ఫ్లవర్ ఇస్తా, 30 ఏళ్ళు వచ్చాక నాకు క్రష్ ఉంటుంది అంటే 30 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకోవాలి. 15 ఏళ్ళకి క్రష్ లో ఇంట్రెస్ట్ లో ఉంటాయి. అది ఓపెన్ గా మాట్లాడగలగాలి పేరెంట్స్ అని అంటారు. అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అంత స్ట్రిక్ట్ గా ఉండకూడదు. వాళ్ళు మనుషులే, వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి అని అర్థం చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్.